అర్ధరాత్రి లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనూజ అలాగే భరణి అలాగే సుమన్ శెట్టి వీళ్ళ ముగ్గురు కూర్చున్నారు. ఈ కిందలో భాగంగా తనూజ భరణికి ఏం చెప్తుంది అంటే, నానా నీకు అనిపించిందా ఇమాన్యుయల్ డబల్ గేమ్ ఆడుతున్నాడని చెప్పేసి, మొన్న నన్ను నామినేషన్ చేశాడు కదా, నన్ను నామినేషన్ పాయింట్ లోని నేను ఆయుష్యాన్ని డిజర్వ్ అన్డిజర్వ్ అనే దాని మీద చేశానని అది ఒక పాయింట్, తర్వాత ఏమో సింపతి గేమ్ ఆడుతున్నానని ఇదే ఇంకో పాయింట్. సో అలాగే మళ్ళీ ఏమంటున్నాడంటే, ఏదైతే బెడ్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో కూడా ఆయనే సపోర్ట్ చేశాడంట. మళ్ళీ ఏదైతే వాటర్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో కూడా ఆయనే సపోర్ట్ చేశాడట. మొత్తానికి ఇమాన్యుయలే సపోర్ట్ చేసుంటే నువ్వు నాకు ఏమీ సపోర్ట్ చెయ్యలేదా నాన్న అని అడుగుతుంది తనుజ. దీంతో భరణి అంటున్నాడు, తనుజ నేను అదే చెప్తున్నాను, నువ్వు అవన్నీ పట్టించుకోను, ఎక్కువ ఓవర్ స్ట్రెస్ అయిపోతున్నావు. అలా కాకుండా నీ గేమ్ నువ్వు ఆడుకో, ప్రశాంతంగా ఉండు. నువ్వు ప్రశాంతంగా నీ గేమ్ నువ్వు ఆడుకుంటే నువ్వు అలా టాప్ 5 లో ఉండడం ఖచ్చితంగా కన్ఫర్మ్. కానీ నువ్వు ఎప్పుడో వాళ్ళు చేసిన నువ్వు అది పట్టుకొని మళ్ళీ దాని గురించి ఆలోచించుకొని నీ మైండ్ ని ఇది పెట్టుకొని నువ్వు ఎక్కువ టెన్షన్ తీసుకుంటే చాలా కష్టం. నువ్వు అంత మైండ్ కి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇదొక గేమ్. సో వాడు ఎన్ని అనుకుంటే అనుకొని, సో బయట జనాలు గేమ్ చూస్తున్నారు కదా, ఏం సుమన్ అన్న అంటూ సుమన్ అన్నకి అడుగుతున్నాడు భరణి. దీంతో సుమన్ అన్న కూడా నేను అదే చెప్తున్నాను, తనుజ ఏంటంటే ఎక్కువ ఓవర్ ఇదైపోతుంది, మాట్లాడుతుంది లేదా మాట్లాడడం మానేస్తుంది. సో ఇమాన్యుయల్ తో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు, ఓకేనా? ఆయన ఏమన్నా సరే నువ్వు పట్టించుకోకు, నీ గేమ్ నువ్వు ఆడుకో అంటూ సుమన్ శెట్టి కూడా చెప్తున్నాడు తనుజకి. నిజానికి తనుజ మనస్తత్వం ఎలాంటిదంటే, తన ఎవరినైతే నా అనుకుంటుందో వాళ్ళు మోసం చేశారంగో అది తట్టుకోలేదనే చెప్పాలి. నిజంగానే మరి ఇందులో భరణి గారు కరెక్టా, లేకపోతే తనుజ ఎక్కువ ఓవర్ స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇమాన్యుయల్ మీద ఎక్కువ ఇది చేసుకుంటుంది అనుకుంటున్నారనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.